శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానం, చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును. గురూజీ లక్ష్మణ్ రాజ్ గారి ఫోన్ నంబర్ 846692. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి ఇన్ని రోజులుగా నువ్వు ఈ మాయలో ఉన్నావు. ఎప్పుడైతే ఆ చీకటి నుంచి బయటపడతావో తక్షణమే నీ జీవితంలో వెలుగును చూస్తావు బిడ్డ అని మన బాబాగారు అయితే మనకి ఈరోజు అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి. మరి మన జీవితంలో ఉండేటటువంటి ఆ చీకటిని మన బాబాగారు ఎలా తొలగించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. మరి బాబాగారి సందేశం వినడానికి ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. బిడ్డ, నీ చుట్టూ ఉన్నవారంతా కూడా నీ వాళ్ళని నువ్వు అనుకుంటున్నారు. వాళ్ళు కూడా నీ బాగు కోరుకునే వాళ్ళలాగే నటిస్తున్నారు తల్లి. ఈరోజు నీకు ఒక మంచి విషయాన్ని చెప్తాను, విను. నిన్ను కమ్ముకున్న మాయని తొలగిస్తానమ్మా. ఎంతటి మబ్బులైనా సరే వాటి నుంచి నిన్ను దూరం చేస్తాను. వెంటనే నీకు సంతోషం దక్కేలా చేస్తాను తల్లి. ఈ సాయి మీద పూర్తి నమ్మకంతో, పూర్తి విశ్వాసంతో, శ్రద్ధాభక్తులతో నీ సాయి చెప్పేటట్టు విని నడుచుకోవాలి బిడ్డ. నీ జీవితం మారడానికి ఒక్క క్షణం చాలు. నువ్వు చేసే తప్పులు ఎన్ని ఉన్నా వాటిని సరిచేయడానికే కదమ్మా నేను ఉన్నది. నువ్వు చేసే తప్పులన్నింటినీ కూడా ఒక మంచి మార్గాన్ని చూపిస్తాను. నువ్వు కష్టంలో అయితే, ఏ కష్టంతో అయితే నువ్వు బాధపడుతున్నావో ఆ కష్టం తీరడానికి ఈరోజు నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాను. నీ సాయి ఉన్నంత వరకు నీకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా నీ సాయి నీకు రక్షణగా ఉంటాడు బిడ్డ. జీవితం అంటే ప్రతి ఒక్కరికి కూడా ఓటమి, గెలుపు అనేవి రెండు ఉంటాయి. ఆ రెండు రుచి చూస్తేనే ఏది మంచో ఏది చెడో నువ్వే నిర్ణయించుకోగలుగుతావు కదా బిడ్డ. ఒకరిపైన ఆధారపడవలసిన అవసరమే లేదు. ఈ ప్రస్తుత కాలంలో నీ జీవితం ఎటు వెళ్తుందో అని డీలా పడిపోతున్నావు. మీ సాయి దగ్గర ప్రతి క్షణం కూడా నీ బాధను పంచుకుంటూ ఉన్నావు. నన్ను మరిచి ఏ రోజు కూడా నువ్వు తినవు తల్లి. నాకు పెట్టిన తర్వాతే, నా కడుపు నిండిన తర్వాతే నువ్వు తింటున్నావు. కాబట్టి నా బిడ్డ కోసం నేనేదైనా చేయడానికి సిద్ధమవుతున్నాను బిడ్డ. నువ్వు నీ బాధను పంచుకుంటున్నావు. ఇక నేను చేయవలసింది నేను చేస్తాను తల్లి. జీవితంలో అన్నీ కోల్పోయాను బాబా అని నువ్వు నా దగ్గర చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఈ బాబా నిత్యం ఎప్పుడు కూడా నమ్ముకున్న వారిని విడిచిపెట్టడు. కాబట్టి బిడ్డ, ఏదైనా సరే ముందు ఆ సమస్యకు తగిన పరిష్కారం వెతుక్కో. ఎప్పుడైనా ఒక సమస్య పుట్టింది అంటే దానికి పరిష్కారం కూడా పుట్టే ఉంటుంది. సమస్య అనేది ప్రతి మనసులోనూ మొదలవుతుంది. ఆ మనిషి చేసే తప్పుల వల్ల కర్మఫలాలు వీటిని అనుభవించక తప్పదు. ఎప్పుడైతే తప్పులు చేస్తూ వెళ్తారో ఆ భగవంతుడు పెట్టే పరీక్షలు కూడా చాలా కఠినంగా మీకు అనిపిస్తాయి. వాటి నుంచి నువ్వు బయటపడే మార్గం దొరకదా అని ఆలోచిస్తూ ఉంటావు. కానీ ఇవన్నీ కూడా చేతులారా నీకు నువ్వే చేసుకున్నవి తల్లి. నువ్వు నన్ను నమ్ముకున్నావు. ఈ సాయి ధ్యానంలోనే ఉన్నావు. ఎప్పుడు కూడా శ్రద్ధాభక్తితో నా కోసమే పరితపిస్తావు. కాబట్టి నీ కోసం నేనేమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను బిడ్డ. నువ్వు చెప్పే ప్రతి మాట నేను వింటున్నాను తల్లి. నువ్వు పడే ప్రతి ఆవేదన కూడా నేను చూస్తున్నాను. ఇవన్నీ కూడా తీరిపోవాలంటే ముందు ఈ సాయి చెప్పినట్టు నువ్వు నడుచుకోవాలి. ఈ సాయి సందేశాన్ని నువ్వు అంగీకరించాలి. జీవితంలో ఓడిపోకూడదు అనుకుంటే ముందు ఈ సాయి సందేశాన్ని పూర్తిగా గ్రహించు బిడ్డ. ఆ తర్వాత ఆచరణలో పెట్టు. నీకు నువ్వుగా ఎవరు కూడా ఊహించని విధంగా నువ్వు ఉన్నత స్థాయిలో నిలబడగలుగుతావు. నీలో ఉన్న భయాన్ని పోగొట్టుకోవాలి అన్నా, మనశ్శాంతిగా బ్రతకాలి అన్నా, నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎంతగానో ఇబ్బంది పెడుతూ ఉన్నా కూడా ఈ సాయి చెప్పే మాటల్ని నువ్వు ఎంచుకోగలిగితే దీన్ని తప్పకుండా మనశ్శాంతి లభిస్తుంది బిడ్డ. ఎప్పుడైతే నీ బాధను అనుభవిస్తూ అందరినీ మరిచి ఒంటరిగా నువ్వు ఒక్కదానివే ఏడుస్తూ కూర్చుంటావో అవన్నీ బాధలు కూడా నేను ఇంకా ఇబ్బందులకు గురి తెచ్చి పెడతాయి.
బిడ్డ, నువ్వు ఒక బంధం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు. ఆ బంధం దూరమైందని బాధపడుతూ ఉన్నావు కదూ. ఆ బంధంలో మార్పు రావాలని ఎదురు చూస్తూ ఉన్నావు. అయినా సరే మీ బాబా దగ్గర ఎంత చెప్పినా కూడా ఆ బంధంతో ఎటువంటి మార్పు రాలేదని మదనపడుతూ ఉన్నావు కదా బిడ్డ. ఇకపై నుంచి మీ భార్యాభర్తల మధ్యన వచ్చిన విభేదాలన్నీ కూడా తొలగిపోయి అన్యోన్య దాంపత్యం ఏర్పడుతుంది. తద్వారా మానసిక ప్రశాంతత కలిగి మీ కుటుంబం ఆర్థికంగానూ ఆరోగ్యంగానూ వృద్ధి చెందుతుంది. నువ్వు కోరుకున్న విధంగానే నీ భవిష్యత్తు ఉండబోతుంది బిడ్డ. నువ్వు అనుకున్నవన్నీ కూడా అనుకున్నట్లుగా జరిగి విజయం నీ సొంతమవుతుంది. నిన్ను ఎల్లవేళలా కూడా కాపాడుతానని నువ్వు నన్ను నమ్ముతున్నప్పుడు నేను నీ చేతిని ఎలా వదిలిపెడతాను తల్లి. సదా నీతోనే ఉంటూ నిన్ను కాపాడుతూ ఉంటాను. ఓర్పుగా ఉండు. భగవంతునిపై విశ్వాసం కలిగి ఉండు బిడ్డ. శ్రద్ధగా నీ పనిని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. అంతా నేను చూసుకుంటాను కదా. ఎల్లప్పుడూ కూడా నీకు రక్షణగా ఉంటాను బిడ్డ. భగవంతుడి మీద ఉండవలసింది భక్తి. నువ్వు కోరింది నేను నెరవేరుస్తాననే నమ్మకం. అంతే తప్ప నువ్వు 10 మందికి బాహ్యంగా కనిపించేలాగా ఆడంబరంగా పూజలు ఇలా చేశావన్నది ముఖ్యం కాదు. ఎవరో నిన్ను అవమానించారని, నిన్ను చులకనగా చేసి మాట్లాడారని బాధపడుతూ కూర్చుంటే నీకు నువ్వుగా నీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు బిడ్డ. ఎవరికి ఎప్పుడు ఏ గుణపాఠం చెప్పాలో నాకు తెలియదా చెప్పు. నీకు బిడ్డ పుట్టినప్పుడే వారి బంగారు భవిష్యత్తు కూడా నేను రాసిపెట్టి ఉంచాను. నువ్వు ఏ విధమైనటువంటి సందేహం పెట్టుకోవద్దు తల్లి. వాడు వెళ్ళిన చోటల్లా విజయం సాధించుకుని వస్తాడు. నా యొక్క బలం వాడికి ఎల్లవేళలా ఉంటుంది. నీ బిడ్డ భవిష్యత్తు నేను బంగారమై చేస్తాను. ఈ రోజు నుంచే వాడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయం సాధించుకుని వస్తాడు. అతనికి నా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి బిడ్డ. నువ్వు ఎటువంటి ఆందోళన కూడా పడవద్దు తల్లి. ఖచ్చితంగా నీకంతా మంచి జరుగుతుంది. నన్ను నమ్ము. అనుక్షణం నన్నే తలుచుకుంటూ వారి యొక్క కష్టసుఖాలు నాతో పంచుకుంటూ నా వెంట నడిచే వారిని నేనెన్నడూ కూడా విస్మరించిన తల్లి. నువ్వు కోరుకున్నట్లుగానే జరుగుతుంది. నువ్వు అనుకున్న పనులన్నీ చక్కగా జరిగి నీకు ఆనందాన్ని కలుగు చేస్తాను బిడ్డ. సంతోషంతో నువ్వు నన్ను దర్శించడానికి కూడా వస్తావు. నువ్వు అనుకున్నవన్నీ కూడా సాధించగలవు. నీలో అంతర్గతంగా దాగి ఉన్న శక్తిని గుర్తించి సాధన చెయ్యు. ఖచ్చితంగా నువ్వు ఏదైతే ఉద్యోగం రావాలని అనుకుంటున్నావో, ఏ వ్యాపారంలో అయితే లాభమైతే సంపాదించాలని అనుకుంటున్నావో, నువ్వు అనుకున్నవి అనుకున్నట్లుగా సాధిస్తావు తల్లి. మీ బాబా మాట ఎప్పుడు కూడా అబద్ధం అవ్వదు. నువ్వు ఏది కోరుకున్నా ఆలస్యం అవుతుందని అసహనం చెందకు. నెల రోజుల్లో నువ్వు ఏదైతే కోరుకున్నావో దానికి మొదటి అడుగు పడబోతుంది. ఇకపై అంతటా నీకు విజయమే అవుతుంది. మనసులో ఎటువంటి దురుద్దేశం లేకుండా ఉండు. నువ్వు ఏది కోరుకున్నా సరే నీకు తక్షణమే ఆ పని జరిగేలా చేస్తాను. నీ మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకో బిడ్డ. అంతా మంచి జరుగుతుంది. ఎదుటి వారికి సహాయపడడంలో నీకు ఎంతో ఆనందం ఉంది కదా. ఆ ఆనందం పొందాలంటే నువ్వు సహాయపడి చూడు. అది నీకు తక్షణమే ఎటువంటి ఫలితాలను ఇస్తుందో నీ అనుభవంతోనే నీకు తెలుస్తుంది. నీకు అంతా మంచి జరిగేలా నా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.